కడప నుంచి కావాలి మోడీ పోవాలి, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పోవాలి. ఒక దెబ్బతో రెండు పిట్లు ఒక్క ఓటు హస్తం గుర్తుకి ఒక ఓటు వేస్తే పోటీ చేసే చోట కంకి కొడకి సుట్టు కొడకి పోటీ చేసే చోట ఎగిరిపోతాయి. ఇప్పుడు దాంట్లో నా ఫోటో కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీ పాస్బుక్ కూడా రాముడు దీని కూడా లాభం ఉంది, కానీ దీని కూడా ఉంటాడా? భూమి నాది పర్మనెంట్, లాస్ట్ చదువుకోండి కాబట్టి ఈ పుస్తకం అభ్యంతర భద్రతా ప్రణాళిక రూపొందించిన భూమి వివరాలు కాక ఇతర లావాదేవీల ఆ వివరం కొరకు కొత్త భూమి యాజమాన్య పత్రం మరియు పట్టాదారు తీసుకోవచ్చు. ఈ పుస్తకం కానీ భూమి రిజిస్ట్రేషన్ కానీ ఈ సందర్భంగా పనికి రాదు. దరఖాస్తు పెట్టుకోవడానికి పనికి రాదు, లోన్ పనికి రాదు, డ్రైవింగ్ పనికి వస్తుంటే పనికి వస్తుంది. అసెంబ్లీలో వాళ్ళు ఒప్పుకోనచ్చు, మీరు ఒప్పుకోనచ్చు. మీరు దొంగలే డిసెంబర్లోనే దీని పైన భూ అర్థం కదా. రెండు భూ చెప్తా ఉందో కాంగ్రెస్ చెప్తా ఉందో మనం తెలుసుకోవచ్చు. భూమిని మోడీ పని అయిపోయింది. అయితే ఆయన అంటున్నాడు మంగళసూత్రం పెట్టుకుని వస్తా ఉన్నాడు. మంగళసూత్రం చెప్పాలి వస్తా ఉన్నాడు. మంగళసూత్రం మీద ఆయనకు విలువ ఉందా? ఆయన బుట్టగట్టిన మహిళ ఏమైంది? ఆయన మంగళసూత్రం ఏమైంది? ఆ మంగళసూత్రం పెట్టుకుని ప్రయత్నిస్తుంటే ప్రధానమంత్రిగా ఉన్నాడు. రాజ్యాంగ వ్యతిరేక మాట్లాడుతున్నప్పుడు రాజ్యాంగ వ్యతిరేక శక్తి, అందుకే ఈ రాజ్యాంగ ద్రోహిగా ముద్ర పెట్టి ఈ మోదీని ఒక్క క్షణం కూడా ఈ రాష్ట్రం దేశం పరిస్థితి అవకాశం లేదు. రాజ్యాంగ రాజ్యాంగం ప్రమాణం చేసిన ప్రధానమంత్రి, అందుకే ఈ దేశంలో ఒక క్షణం కూడా మోడీ ప్రభుత్వం ఉండడానికి వీలేదు. మోడీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు అంతా చెప్పని. ఏం బాగా చేస్తాను ఇబ్బంది పడతా ఉన్నారు, దేశం మొత్తం మంది ఇబ్బంది పడుతున్నారు.
ఇంట్లో ఇబ్బంది పెట్టి ప్రజల్ని ఇబ్బంది పెట్టి అందరినీ ఇబ్బంది పెట్టి ఓట్లంతా గొడ్లకి వేశారట. ఎందుకంటే ఆ గొడ్డలు కూడా పీడి నా కులం అని చెప్పారట. వస్తున్నప్పుడు ఆ గొడ్డలతోనే వైఎస్ఆర్ పార్టీ నిలబడాల్సిందే. అందుకే గెలిపించండి. కేంద్ర మంత్రి కమ్యూనిస్ట్ పార్టీ సపోర్ట్ చేస్తా ఉంది. నిలబడి పోరాటం పులివెందుల పులిబిడ్డ, కడప తల్లి కన్నబిడ్డ, రాయలసీమ రత్నాల బిడ్డ, ఆంధ్రమాత అనుమ బిడ్డ, స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ గారు ముద్దు బిడ్డ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు, కడప పార్లమెంటుకు కాంగ్రెస్ అభ్యర్థి శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి మాట్లాడతారు. చెక్ 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 బాగుందా? చెక్ కడప జిల్లా ప్రజలకు ప్రతి తమ్ముడికి, ప్రతి అయ్యకు, ప్రతి అమ్మకు, చెల్లికి, ప్రతి అక్కకు మీ షర్మిల శిరస్సు చేతులు జోడించి నమస్కరించుకుంటుంది. నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. కడప పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా రాజశేఖర రెడ్డి బిడ్డ. మీ అందరి ఆశీర్వాదంతో పాటు మీ ప్రేమను రాజశేఖర రెడ్డి మీద ఉంచాలని శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. ఈ రాష్ట్రంలో ప్రజల సంక్షేమం కోసం ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. 10 సంవత్సరాలు అయింది కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన జరిగి. 10 సంవత్సరాల రాష్ట్ర విభజన జరిగితే ఈ 10 సంవత్సరాల విభజన హామీ కూడా ఇప్పుడున్న పాలక పక్షమైన ప్రతిపక్షమైన బీజేపీ పార్టీ అయినా ఏ బీజేపీ పార్టీ అయితే 10 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రానికి వెన్నుపోటు పొడుస్తూనే ఉందో అదే బీజేపీ పార్టీకి పొత్తు పెట్టుకున్నారు. అదే బీజేపీ పార్టీతో తొత్తయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు. వాస్తవం కాదా? ప్రత్యేక హోదా మరి ఎందుకు పొత్తు పెట్టుకున్నారు చంద్రబాబు గారు? మరి ఎందుకు తొత్తయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు? వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు మొత్తము తాకట్టు పెట్టారు బీజేపీ పార్టీ. అందుకే చెప్తాం, ఈసారి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది. గుండు సున్నా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు
జగన్మోహన్ రెడ్డి గారు అయినా 4,000 కోట్లతో పంట నష్టపరిహారానికి ప్రతి సంవత్సరము పక్కన పెడతానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. పెట్టాడా? సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుందన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. వచ్చిందా? పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. చేశాడా? చెయ్యకపోగా ఈ రోజు సర్కారు ఏదమ్ముతే అదే తాగాలి. ప్రపంచంలో ఎక్కడా లేనివి ఇక్కడ అమ్ముతున్నారు. వాళ్ళు మీరు భూమ్ తాగాలి. 3 క్యాపిటల్ అమ్ముతే మీరు 3 క్యాపిటల్ తాగాలి. వాళ్ళు డిఎస్సి అమ్ముతే మీరు డిఎస్సి తాగాలి. వాళ్ళు క్యాపిటల్ అమ్మితే క్యాపిటల్ తాగాలి. ఒక మొత్తం ఎక్కడ చూసినా మాఫియా, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా అన్ని సరిపోతున్నట్టు హత్య చేసిన వాళ్ళను పక్కన తిరుగుతున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు. సొంత చిన్నాన్నను గొడ్డలితో 7 సార్లు హత్య చేసి నరికి చంపించారు అని సిబిఐ ఆరోపిస్తున్న అవినాష్ రెడ్డి గారిని 5 సంవత్సరాలు కాపాడమే కాకుండా మళ్ళీ అదే అవినాష్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. న్యాయమేనా? వివేకానంద రెడ్డి గారు కడప జిల్లా నాయకుడు, రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు. చెప్పుతే ఈ రోజు వరకు న్యాయం జరగలేదు. అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు నిలబడింది. చెప్పిన ప్రతి మాట నమ్మింది రాజశేఖర రెడ్డి బిడ్డ. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి కోసం 3,200 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది రాజశేఖర రెడ్డి బిడ్డ. కానీ జగన్మోహన్ రెడ్డికి ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు ఎదురు నిలబడింది. ఎందుకంటే ముఖ్యమంత్రి అయిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక మారిపోయిన మనిషి కాబట్టి. ముఖ్యమంత్రి కాముందు రాజశేఖర రెడ్డి గారికి చావుకు వెనుక రిలయన్స్ హస్తం ఉంది అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యాక రిలయన్స్ సంస్థ వాళ్ళకి పిలిచి మరి రాజ్యసభ సీట్ ఇచ్చాడు. మరి ఏమనుకోవాలి? తండ్రిని చంపించిన వాళ్ళు అనుకోవాలా, లేకపోతే ఆ రోజు చెప్పి అబద్ధం అనుకోవాలా? వివేకానంద చదివిన రోజున సిబిఐ ఎంక్వైరీ కోరాడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత సిబిఐ అవసరం లేదు అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమనుకోవాలి? ఎప్పుడు ఏది వీలైతే ఆ మాట మారుస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను ఎలా అవుతాడు? పదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పేరును సిబిఐ ఎంక్వైరీలో చార్జ్ షీట్ లో చేర్చింది అని. మళ్ళీ చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి, రాజశేఖర రెడ్డి గారి పేరును సిబిఐ చార్జ్ షీట్ లో చేర్చింది కాంగ్రెస్ పార్టీ కాదు, స్వయానా జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు పొనుగోలు సుధాకర్ ద్వారా రాజశేఖర రెడ్డి గారి పేరుని చార్జ్ షీట్లో చేయించాలి అని 3 కోట్లకు వెళ్ళారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి పేరు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో నుంచి బయటపడడం అసాధ్యం కాబట్టి. అదే పొనుగోలు సుధాకర్ రెడ్డికి ముఖ్యమంత్రి అయిన 6 రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఏఏజీ పదవిని కూడా ఇచ్చారు. ఎందుకు అని అడుగుతున్నాం. అన్న తండ్రి పేరుని సిబిఐ చార్జ్ షీట్ లో చేర్పించిన వాడికి మీరు ఏఏజీ పదవిని ఇచ్చారంటే దాని మీ మాట మేరకే ఆయన సిబిఐ చార్జ్ షీట్ లో రాజశేఖర రెడ్డి గారి పేరు ఉండాలి అని కోర్టుకు వెళ్ళాడు అని మీరే ఒప్పుకున్నట్టు కాదా అని అడుగుతున్నా. ఎందుకు అని అడుగుతున్నాం. కోసం ఇంత దిగజారడం ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? సొంత చిన్నాన్న చచ్చిపోతే ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి అన్నా నేను రాజశేఖర రెడ్డి బిడ్డను, పులి కడుపు పులే పుడుతుంది. రాజశేఖర రెడ్డి బిడ్డ రాజశేఖర బిడ్డ ఈరోజు అన్యాయం జరుగుతుంది కాబట్టి బిడ్డ ఏదో ఒకవైపు న్యాయం ఉంది, ఒకవైపు నేరం ఉంది, ఒక ధర్మం ఉంది, ఇంకోవైపు డబ్బు అధికారం ఉంది. అన్నా మీరు ఏ వైపు? అన్నా మీరు ఏ వైపు? అన్నా మీరు కడప ప్రజలు న్యాయం నిలబడతారా, నేరం నిలబడతారా? న్యాయాన్ని కల్పిస్తారా, నేరాన్ని కల్పిస్తారా అని మన దేశం కాదు ప్రపంచం చూస్తుంది. అందుకే ఎన్నికలో బుద్ధి చెప్పాల్సిన వాళ్ళకు బుద్ధి చెప్పండి, న్యాయం చేయాల్సిన వాళ్ళకు న్యాయం చేయాలని మీ రాజశేఖర రెడ్డి ఇక్కడికి
బాధ్యత వేసుకుంటుంది, మీ గొంతవుతుంది, మీకోసం కొట్లాడుతుంది. అవసరమైతే ఇక్కడ కొట్లాడుతుంది, లేదంటే ఢిల్లీ పార్లమెంటులో కొట్లాడుతుంది. మీరు ఆశీర్వదించండి. రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది, ఈ గడ్డ మీదనే బతుకుతుంది. రాజశేఖర రెడ్డి బిడ్డ మీ ఎంపీగా మీతోనే కలిసి బతుకుతుంది. ఈ గడ్డ బిడ్డల జీవితాన్ని అంకితం చేస్తుంది. మరొక్కసారి వేదిక మీద ఉన్న రాహుల్ గాంధీ గారి రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతూ మీ అందరినీ నా కోసం ఆశీర్వాదం అడగడానికి అదే పనిగా వచ్చారు. మరొకసారి వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి బిడ్డ స్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై కాంగ్రెస్. త్యాగశీలి, నిరాడంబరుడు, నిజాయితీపరుడు, దార్శనికుడైన శ్రీ రాహుల్ గాంధీ గారు जी, डीके शिव कुमार जी, केवीपी जी, हमारी कैंडिडेट शर्मिला चेल्ली, एमएलए कैंडिडेट्स फजल खान जी, ब्रह्मानंद रेड्डी जी, ध्रुव कुमार रेड्डी जी, नाजीर जी, ज्योति जी, श्री अमल्लू जी, गाली चंद्र जी, स्टेज के गठबंधन के सीनियर नेता, पार्टी के हमारे नेता, भाई और बहनों, मित्रों, आप सबका यहां बहुत बहुत स्वागत. अंदरिकी नमस्कारम. जोहार వైఎస్ఆర్. వేదిక మీద ఉన్న నాయకులందరికీ, వేదిక మీద నా చెల్లెమ్మకు, అదే విధంగా వేదిక మీద ఉన్న చేస్తున్న నాయకులందరికీ, ప్రెస్ మిత్రులకు, చాలా దూరం నుంచి వేచి చూస్తూ నా కోసం వచ్చిన అన్న చెల్లెలకు, అక్క చెమ్మలకు నమస్కారం. జోహార్ వైఎస్ఆర్. राजनीति में अलग अलग रिश्ते होते हैं, राजनीतिक रिश्ते होते हैं, पारिवारिक रिश्ते भी होते हैं. రాజకీయాలలో అనేక రకమైన సంబంధాలు ఉంటాయి. రాజకీయాలలో కుటుంబ సంబంధమైన రక్త సంబంధాలు కూడా ఉంటాయి. और राजशेखर रेड्डी जी मेरे पिता के भाई थे. రాజశేఖర్ రెడ్డి గారు నా తండ్రి యొక్క సోదరుడు. उनका सिर्फ राजनीतिक रिश्ता नहीं था, वो एक दूसरे को भाई मानते थे. వాళ్ళిద్దరిది కేవలం రాజకీయ సంబంధం మాత్రమే కాదు, వాళ్ళిద్దరూ ఒక అన్న తమ్ముళ్లాగా కలిసిమెలిసి ఉండేవాళ్ళు. और ये रिश्ता सालों पुराना रिश्ता है. ఈ సంబంధం చాలా సంవత్సరాల పురాతనమైన స్నేహం. राजशेखर रेड्डी जी ने आंध्र प्रदेश को रास्ता दिखाया, मगर पूरे देश को रास्ता दिखाया था. రాజశేఖర్ రెడ్డి గారు కేవలం ఈ రాష్ట్రానికి మాత్రమే దారి చూపించలేదు, మొత్తం భారతదేశానికి కూడా వారు మార్గదర్శకులయ్యారు. जो राजशेखर रेड्डी जी ने आंध्रा में पदयात्रा की थी, वही मेरे लिए भारत जोड़ो यात्रा का इंस्पिरेशन था. ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర చేశారో ఆ పాదయాత్ర నా యొక్క భారత్ జోడో యాత్ర కూడా స్ఫూర్తిదాయకమైనది. और राजशेखर रेड्डी ने स्वयं मुझे कहा था कि मुझे
हिंदुस्तान की पदयात्रा करनी चाहिए। రాజశేఖర్ గారే స్వయంగా నేను భారతదేశం మొత్తం కూడా పాదయాత్ర చేయాలని. तो जब मेरे पिता नहीं रहे तब राजशेखर रेड्डी जी ने मेरी भी मेंटरिंग की थी। నా తండ్రి గారు నేను అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారే నా యొక్క మెంటర్ గా నా యొక్క ఆలోచనలన్నీ పరిగణిస్తూ నన్ను చూసుకునేవారు. उन्होंने मुझे बताया था कि जब हम पदयात्रा में जाते हैं, जनता के बीच में जाते हैं, तो जनता की समस्याएं, जनता का दर्द, जनता के सपने समझे जा सकते हैं। రాజశేఖర్ రెడ్డి గారు చెప్పారు నాకు, ఎప్పుడైతే మన పాదయాత్ర చేస్తామో, ప్రజల్లోకి వెళ్తామో, వాళ్ళ సమస్యలు, వాళ్ళ ఆలోచనలు మనకి అవకాశం ఉంటుందని నాకు చెప్పారు. पदयात्रा में दूसरों का दर्द अपने दर्द को मिटा देता है। పాదయాత్రలో మన యొక్క బాధ, మన యొక్క ఆవేదన, ప్రజలు పడే ఆవేదన చూసినప్పుడు అవన్నీ చెరిగిపోతాయి, మాసిపోతాయి. तो अगर मैंने हिंदुस्तान में भारत जोड़ो यात्रा की, नफरत बाजार में मोहब्बत की दुकान खोली, तो ये राजशेखर रेड्डी जी की सोच थी। నేను భారత్ జోడో యాత్ర ద్వారా వివేకపు వీధిలో ప్రేమ దుకాణాలు తెచ్చానంటే అది రాజశేఖర్ రెడ్డి గారు కల్పించిన ఉత్సాహం, ఆయన ఆలోచన, ఆయన బలం, ఆయన ప్రోత్సాహం. राजशेखर रेड्डी की जो पॉलिटिक्स थी, सोशल जस्टिस की पॉलिटिक्स, वेलफेयर की पॉलिटिक्स, जनता की पॉलिटिक्स आज आंध्र प्रदेश में नहीं रही। రాజశేఖర్ రెడ్డి గారి రాజకీయం ఇప్పుడు పేదల కోసం రాజకీయం, సామాజిక న్యాయం కోసం రాజకీయం, లేని వారి కోసం రాజకీయం, కానీ వారు ఆలోచించిన రాజకీయం ఈ రోజు ఈ రాష్ట్రంలో లేదు. आज आंध्र प्रदेश में बदले की राजनीति चल रही है। కానీ ఇప్పుడు మార్పులతో కూడినటువంటి రాజకీయం మాత్రమే నడుస్తుంది. राजशेखर रेड्डी दिल्ली में आंध्र की आवाज को रिप्रेजेंट करते थे। రాజశేఖర్ రెడ్డి గారు ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ యొక్క మీ యొక్క ఆలోచనలు అక్కడ ప్రతిధ్వనించేవారు. आज आंध्र प्रदेश को बीजेपी बी टीम चलाती है। ఈ రోజు ఈ రాష్ట్రాన్ని బీజేపీ యొక్క బి టీం నడిపిస్తుంది. बीजेपी की बी टीम का मतलब बी फॉर बाबू, जे फॉर जगन, पी फॉर पवन। బీజేపీ యొక్క బి టీం అంటే బాబు, పవన్ అని అర్థం. बाबू, जगन, पवन, बीजेपी। బాబు, జగన్, పవన్, బీజేపీ. और इन तीनों का रिमोट कंट्रोल नरेंद्र मोदी के हाथ में है। వీరందరి యొక్క ఆలోచనల రిమోట్ కంట్రోల్ నరేంద్ర మోడీ గారి చేతిలో ఉంది. क्यों उनके हाथ में है वो आप जानते हो, ఎందుకు వారి చేతిలో ఉన్నదనే విషయం మీ అందరికీ బాగా తెలుసు. क्योंकि नरेंद्र मोदी जी के हाथ में सीबीआई, ईडी है, एजेंसियां हैं। ఎందుకంటే నరేంద్ర మోదీ గారి చేతిలో సిబిఐ ఉంది, ఈడీ ఉంది. కాబట్టి వీళ్ళందరూ నరేంద్ర మోడీ గారి చేతుల్లో ఉన్నారు. दुख की बात यह है कि जो आंध्र प्रदेश की आवाज दिल्ली में मिलनी चाहिए थी वो दब गई है। గమనించవలసిన విషయం ఏంటంటే, ఏదైతే ఆంధ్ర ప్రజల యొక్క ఆలోచనలు ఢిల్లీలో వినపడాలో అవి తొక్కబడ్డాయి, అవి మర్చిపోయబడ్డాయి. आप सोचिए, राजशेखर रेड्डी जी की आइडियोलॉजी कभी भी बीजेपी के साथ नहीं खड़ी। రాజశేఖర్ రెడ్డి సిద్ధాంతం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఎప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటుంది. मगर जगन रेड्डी जी बीजेपी के खिलाफ कुछ नहीं कह पा रहे हैं। కానీ జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా అనడం లేదు. और सच्चाई है कि अगर जगन रेड्डी जी कहना भी चाहें वो नहीं कह सकते। కానీ సత్యం ఏమిటంటే, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా అనుకున్నా కూడా బీజేపీని ఒక్క మాట కూడా అనరు. क्योंकि भ्रष्टाचार के केस उन पर हैं। ఎందుకంటే చాలా అవినీతి ఆరోపణలు వారి మీద ఉన్నాయి. यही हालत चंद्रबाबू नायडू जी की है। ఇదే అలవాటు చంద్రబాబు నాయుడు గారికి కూడా ఉంది. आपकी आवाज दिल्ली में क्यों रिप्रेजेंट होनी चाहिए? మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క విషయాలు ఢిల్లీలో ఎందుకు వినబడాలంటే, क्योंकि हिंदुस्तान की सरकार ने आंध्र प्रदेश के हर बच्चे को, हर बुजुर्ग को वायदा किया था। ఎందుకంటే ఢిల్లీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతి పౌరులకు, ప్రతి పిల్లలకు, ప్రతి వారికి ఒక
వాగ్దానం చేసింది. जब आंध्र प्रदेश का बाइफरकेशन हुआ तो आंध्र प्रदेश की जनता को हिंदुस्तान की सरकार ने वायदे किए। ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ విభజించబడిందో ఢిల్లీ యొక్క ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రజలకు వాగ్దానాలు చేసింది. और वो वायदे आज तक नहीं पूरे हुए हैं। ఆ వాగ్దానాలు ఈ రోజు వరకు నెరవేరలేదు. क्या आपको स्पेशल स्टेटस मिला? మీకు ప్రత్యేక హోదా లభించిందా? क्या आपको पोलावरम प्रोजेक्ट मिला? మీకు పోలవరం ప్రాజెక్టు లభించిందా? कडप स्टील प्लांट मिला? కడప స్టీల్ ప్లాంట్ లభించిందా? इसका कारण है कि आपकी जो सरकार है वो बीजेपी के सामने सिर झुका देती है। ఎందుకు దక్కలేదంటే ఏదైతే ఈ రాష్ట్రంలో ముందో అది బీజేపీ ముందు తల వంచుకొని నిలబడింది. वो बोल ही नहीं सकते हैं వాళ్ళు చెప్పలేకపోతారు. क्योंकि भ्रष्टाचार के जाल में वो फंसे हुए हैं। ఎందుకంటే అవినీతి కుంపంలో వాళ్ళు మునిగిపోయి ఉన్నారు. अगर हमारी सरकार 2014 में आती हम ये वायदे 2 दिन के अंदर पूरे करके दिखा देते। గడిచిన ప్రభుత్వంలో ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఉంటే ఇటున్నటువంటి అన్ని యొక్క ఆలోచనలు మీకు ఇచ్చిన వాగ్దానాలు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేస్తుంది. और मैं आपको कहना चाहता हूं 2024 में हमारी सरकार आ रही है और जैसे ही हमारा काम जो आंध्र प्रदेश को वायदा किया गया था उसको पूरा करना का होगा। 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రజలకు వాగ్దానం చేసిందో ఆ వాగ్దానాలన్నీ మేము నెరవేర్చి తీరుతాము. आपको 10 साल का स्पेशल स्टेटस मिलेगा। 10 సంవత్సరాల మీకు ప్రత్యేక హోదా లభిస్తుంది. पोलावरम प्रोजेक्ट मिलेगा। పోలవరం ప్రాజెక్టును కూడా మేము చేసి తీరుతాము. कडप्पा स्टील प्लांट मिलेगा। కడప స్టీల్ ప్లాంట్ ను కూడా చేయిస్తాము. 100% गारंटी हम आपको दे रहे हैं। ప్రతి ఒక్క వాగ్దానాన్ని మేము నెరవేర్చి తీరుతాము. यहाँ असेंबली का चुनाव भी है ఇక్కడ అసెంబ్లీ యొక్క ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. और हमने असेंबली के चुनाव में वायदे किए हैं। అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మేము కొన్ని వాగ్దానాలు చేశాము. 2 लाख रुपए का फार्म लोन वेवर, 2 లక్షల రూపాయల రుణమాఫీ మేము చేస్తున్నాము రైతులకు. केजी टू पीजी फ्री एजुकेशन, కేజీ నుండి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్యను అందిస్తాము. 2.25 लाख जो खाली पोस्ट पड़े हैं उनको हम भर देंगे। 2.25 లక్షల ఖాళీగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలను మేము వెంటనే చేయించి చూపుతాము. और गरीब लोगों को 5 लाख रुपए घर बनाने के लिए हम देंगे। నిరుపేదలకు 5 లక్షలతో గృహాన్ని కట్టిస్తాము. दिल्ली में सरकार आ रही है, हमारी 2-3 क्रांतिकारी गारंटियां हैं। ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పడగానే 2-3 విప్లవాత్మకమైన నిర్ణయాలు మేము తీసుకోబోతున్నాము. हम वो काम करने जा रहे हैं जो आज तक दुनिया में किसी सरकार ने नहीं किया है। మేము ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నామంటే ఇంతవరకు చరిత్రలోనే ఎటువంటి వారు అటువంటి ఆలోచన కూడా చేయలేదు. हिंदुस्तान के सब गरीब परिवारों की लिस्ट बनाई जाएगी। దేశంలో ఉన్నటువంటి ప్రతి బీదవారి యొక్క ఒక పట్టిక ఒక లిస్టు తయారు చేస్తాము. हर परिवार में से एक महिला का नाम चुना जाएगा ప్రతి కుటుంబం నుంచి ఒక బీద మహిళను మేము ఎన్నుకోవడం జరుగుతుంది. और उस महिला के बैंक अकाउंट में साल के 10,000 रुपए नहीं, 20 नहीं, 50 नहीं, 90 नहीं, 1 लाख रुपए बैंक अकाउंट में जाएंगे। ఎన్నుకున్నటువంటి అటు మహిళ యొక్క బ్యాంకు ఖాతాలో 20,000 కాదు, 30,000 కాదు, 50,000 కాదు, లక్ష రూపాయలు సంవత్సరానికి జమ చేయబోతున్నాము. हर महीने 8,500 रुपए कट बैंक अकाउंट में। ప్రతి నెల 8,500 రూపాయలు వాళ్ళ బ్యాంకు ఖాతాలో కటాకట్ మేము జమ చేయబోతున్నాము. करोड़ों लोगों की जिंदगी बदल जाएगी। కోట్లాది మంది యొక్క జీవిత శైలి మారబోతుంది దీని ద్వారా. नरेंद्र मोदी ने 22-25 अरबपति बनाए। నరేంద్ర మోడీ గారు 20-25 మంది యొక్క కొందరు ధనికులను మాత్రమే వారు తయారు చేశారు. हम करोड़ों लाखपति बनाने जा रहे మేము हैं। కోట్లాది మంది లక్షాధికారులను తయారు చేయాలనుకుంటున్నాము. मीडिया वाले कहेंगे कि देखो गरीबों की आदत बिगाड़ रहे हैं। నా మీడియా సోదరులు అంటారు పేదవారులను సోమరిపతులు చేస్తున్నారు మీడియా వారు అంటారు. हमने मनरेगा दिया, ये कहते हैं कि देखो गरीबों की आदत बिगड़ रही है। మేము ఉపాధి హామీ పథకం ఇస్తే కూడా మా మీడియా సోదరులు అంటారు
పేదవారిని సోమరి పనులు చేస్తున్నారని అంటారు. भोजन का अधिकार दिया, कहते हैं देखो गरीबों की आदत बिगड़ रही है. ఉపాధి హామీ ఇచ్చినా కూడా ఉద్యోగాలు ఇచ్చినా కూడా వారిని సోమరి పనులు చేస్తున్నామని నా మీడియా मगर नरेंद्र मोदी अदानी को लाखों करोड़ रुपए देता है तो ये कहते हैं विकास हो रहा है. కానీ ఇదే నరేంద్ర మోడీ గారికి లక్షల కోట్లు అప్పనంగా అప్పజెప్పినా ఈ మీడియా సోదరులు అంటారు చూడండి విప్లవం జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది అని అంటారు. आप अदानी के मीडिया हो, आप हिंदुस्तान के मीडिया हो ही नहीं. మీరందరూ అదాని యొక్క మీడియా, భారతదేశం మీడియా మీరు కానే కాదు. हमें जो करना है हम करने जा रहे हैं. మేము ఏది చేయాలనుకుంటున్నామో అది చేయబోతున్నాము. किसानों का कर्जा माफ होगा, రైతుల యొక్క రుణమాఫీ జరుగుతుంది, किसानों को कानूनी मिनिमम सपोर्ट प्राइस मिलेगी, రైతులకు కనీస మద్దతు ధర లభిస్తుంది. 30 लाख सरकारी नौकरियों को हम आपके हवाले कर देंगे. 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను మేము మీకు ఇవ్వబోతున్నాము. आंगनबाड़ी आशा में जो महिलाएं काम करती हैं उनकी आमदनी दुगनी हो जाएगी. అంగన్వాడీ ఆశా వర్కర్లైన నా అక్క చెల్లెల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేయబోతున్నాము. और आज मनरेगा में 250 रुपए मिलता है, सरकार बनने के एकदम बाद 400 रुपए मिलेगा. ఉపాధి హామీ పథకం ద్వారా ఈ రోజైతే ఏ 250 రూపాయలు లభిస్తుందో దాన్ని 400 రూపాయలు చేయబోతున్నాము. भाइयों और बहनों, कांग्रेस पार्टी, बहन शर्मिला, मैं, खारगे जी, इंडिया गठबंधन, रेड्डी इस किताब की रक्षा करते हैं. మేమందరము ఖార్గే గారు, కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర రెడ్డి గారు పుస్తకాన్ని మేము రక్షించే ప్రయత్నం చేస్తున్నాము. इस संविधान के लिए लाखों कांग्रेस पार्टी के कार्यकर्ताओं ने अपनी जान, अपना खून, अपना पसीना दिया है. ఈ యొక్క రాజ్యాంగాన్ని రక్షించడానికి లక్షలాది కాంగ్రెస్ కార్యకర్తలు తమ రక్తాన్ని, తమ స్వేదాన్ని చిందించి 24 గంటలు పనిచేస్తారు. इससे आपको अधिकार मिलते हैं, रिजर्वेशन मिलता है, जमीन मिलती है. जो भी आपको आज तक मिला है वो इस संविधान से मिला है. ఈ రాజ్యాంగం ద్వారానే మీకు హక్కులు లభిస్తాయి, మీకు భూములు లభిస్తాయి, మీకు ఉద్యోగాలు లభిస్తాయి. ఈ రోజు వరకు కూడా భారతదేశంలో ఏదైనా లభిస్తుందంటే అది కేవలం రాజ్యాంగం ద్వారా మాత్రమే. आंध्रा को स्पेशल स्टेटस मिलेगा तो ये किताब आंध्रा को स्पेशल स्टेटस दिलाएगी. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కూడా ఈ రాజ్యాంగం ద్వారా మాత్రమే లభిస్తుంది. पोलावरम प्रोजेक्ट ये किताब दिलवाएगी. పోలవరం ప్రాజెక్ట్ కూడా ఈ రాజ్యాంగమే ఇస్తుంది. और नरेंद्र मोदी इस किताब को फाड़ कर फेंकना चाहते हैं. కానీ నరేంద్ర మోడీ గారు ఈ రాజ్యాంగాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు. वो चाहते हैं कि ये किताब फेंक दी जाए और जो भी उनके मन में आए वो कर पाए. నరేంద్ర మోడీ గారు అనుకుంటారు ఈ రాజ్యాంగాన్ని తొలగించి వాళ్ళ మనసులో ఏం చేస్తే ఈ భారత ప్రజలకు అది చేయాలని అనుకుంటున్నారు వారు. मगर ये हिंदुस्तान की आवाज है, हिंदुस्तान की भावना, आशा है, ये हिंदुस्तान का भविष्य है. కానీ రాజ్యాంగం భారతీయుల యొక్క ఆలోచన, భారతీయుల యొక్క భవిష్యత్తు. अगर पिछड़े वर्ग को, दलितों को, आदिवासियों को, माइनॉरिटी को, गरीब जनरल कास्ट को कुछ मिला है तो इस किताब పేదలకు, నిరుద్యోగులకు, వెనుకబడిన కులాలకు, దళితులకు, గిరిజనులకు ఇంతవరకు ఏమైనా హక్కులు లభించాయంటే ఈ భారత రాజ్యాంగం ద్వారా మాత్రమే. और मैं आज आपको यहां कहने आया हूं कि इस किताब को नरेंद्र मोदी छोड़ो, दुनिया की कोई शक्ति नहीं छू सकती है. నేను ఈ రోజు మీ అందరికి చెప్తున్నాను ఈ భారత రాజ్యాంగాన్ని నరేంద్ర మోదీ ప్రపంచంలో ఎవరు కూడా మార్చలేరు. आप इस किताब को फाड़ कर फेंकने की कोशिश करो और फिर देखो हिंदुस्तान आपके साथ क्या करता है. మీరు ఈ భారత రాజ్యాంగాన్ని చించి పరేసే ప్రయత్నం చేయండి, చేసి చూపించండి. ఈ భారతీయ ప్రజలందరూ మీకు ఏ విధంగా బుద్ధి చెప్తారో చూస్తారు. हम वाईएसआर की जो राजनीति थी वो चाहते हैं आंध्र प्रदेश के लिए. మేము వైఎస్ఆర్ యొక్క సైద్ధాంతిక విలువలతో రాజకీయాన్ని ఈ రాష్ట్రంలో నెలకొల్పాలని एक అనుకుంటున్నాము. सरकार जो गरीबों की बात सुने, మేము ఈ యొక్క రాష్ట్రంలో పేద ప్రజల యొక్క ఆవాజ్, వారి యొక్క వాయిస్ ను వినాలని అనుకుంటున్నాము. जो कमजोर लोगों के साथ खड़ी, బలహీనలతో నిలబడాలని అనుకుంటున్నాము. जो किसी से ना दबे, ఎవరితో భయపడని వ్యక్తులుగా మేము किसी से ना डरे. ఎవరితోని భయపడకుండా ఉండాలనుకుంటున్నాము. ये आंध्र प्रदेश को शोभा नहीं देता कि आपकी सरकार हिंदुस्तान के प्रधानमंत्री से डरती है. ఈ
ఈ రాష్ట్ర ప్రభుత్వం భారతదేశం యొక్క ప్రధానమంత్రితో భయపడుతుంది. అది ఈ రాష్ట్రానికి మంచిది కాదు. थोड़ा समय आपको वाईएसआर और कांग्रेस पार्टी के रिश्ते के बारे में बताना चाहता हूं. కొద్దిసేపు కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డికి ఉన్న సంబంధం ఏందో మీకు చెప్పాలనుకుంటున్నాను. ये देखिए, ఇది చూడండి, ఇది చూడండి. ये राजशेखर जी और कांग्रेस पार्टी एक हैं. ఇది కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ఒక్కటే. कांग्रेस पार्टी राजशेखर रेड्डी में थी और राजशेखर रेड्डी कांग्रेस पार्टी में थे. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారిలో ఉంది. और कांग्रेस पार्टी राजशेखर रेड्डी के खिलाफ कभी कुछ नहीं कर सकती है. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆలోచనలకు వ్యతిరేకంగా ఎప్పుడు ప్రవర్తించదు. ये जो सीबीआई का मामला था, ये बिल्कुल ఏదైతే సిబిఐ యొక్క విషయం ఉందో అది పూర్తిగా అబద్ధము. और इसकी सच्चाई आज आपके सामने है. దాని యొక్క నిజం ఈ రోజు మీ ముందు ఉన్నది. कांग्रेस पार्टी ने राजशेखर रेड्डी का नाम चार्जशीट में कभी नहीं डाला. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పేరును ఛార్జ్ షీట్ లో ఎప్పుడు చేర్చలేదు. ये नाम किसी और ने अपने फायदे के लिए डाला था. ఇది ఎవరో వారి యొక్క స్వలాభం కోసం చేసిన పని. राजशेखर रेड्डी हमारे थे, हम उनका कभी नुकसान नहीं कर सकते हैं. రాజశేఖర గారు మావారు, వారికి ఎప్పుడు నష్టం రానివ్వము. और आज राजशेखर रेड्डी की बेटी, मेरी बहन यहां आपके सामने खड़ी ఈ है. రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ నా చెల్లెలు మీ ముందు నిలబడింది. गाड़ी में मैंने इनसे कहा कि आपको हिंदुस्तान की लोकसभा में आना पड़ेगा. నేను కారులో వస్తుంటే నా చెల్లెమ్మతో చెప్పాను, భారత పార్లమెంట్ లో మీరు తప్పకుండా ఉండాలని. शर्मिला के लिए नहीं, मगर राजशेखर रेड्डी की राजशेखर रेड्डी की सोच, राजशेखर रेड्डी की राजनीति के लिए. ఇది షర్మిలా గారి గురించి కాదు, రాజశేఖర రెడ్డి గారి సైద్ధాంతిక విలువలు, వాళ్ళ ఆలోచనలు పార్లమెంట్ లో వినపడాలి అంటే షర్మిలా గారు పార్లమెంట్ లో ఉండాలి. मैंने हिंदुस्तान की किसी कॉन्स्टिट्यूएंसी में वायदा नहीं मांगा है. నేను I have not asked for promise in any of India's constituency. నేను ఇంతవరకు భారతదేశంలో ఉన్నటువంటి ఏ ఒక్క పార్లమెంట్ లో కూడా వాగ్దానం చేయలేదు. बट ये मेरी बहन है और मैं आपसे वायदा मांग रहा हूं. కానీ షర్మిలా మీ అందరితో వాగ్దానం అడుగుతున్నాను. आंध्र प्रदेश की जनता से, कडपा की जनता से वायदा मांग रहा हूं. ఆంధ్రప్రదేశ్ ప్రజలు నేను వాగ్దానాన్ని అడుగుతున్నాను. इनको आप लोकसभा में भेजिए. మీరందరూ షర్మిలా చెల్లెమ్మను లోక్సభకు పంపించండి. ये वायदा आप मुझे करिए. మీరందరూ నాకు ఈ వాగ్దానం చేయాలి. क्योंकि मैं कि एक बार आंध्र प्रदेश की जनता के पास लोकसभा में दिखे. ఎందుకంటే ఆంధ్ర ప్రజల యొక్క ఆలోచన, వాళ్ళ మనసులో ఉన్న ఆలోచన ఈ పార్లమెంట్ లో వినబడాలి. और ये काम ना चंद्रबाबు नायडू ना जगन रेड्डी कर सकते. ఈ పని చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేయలేరు. शर्मिला को मोदी नहीं दबा सकता. షర్మిలా గారిని మోదీ గారు ఏమీ చేయలేరు. कोई आए, कोई ईडी नहीं चलेगी. ఆమె ముందు ఏ సిబిఐ ఏ ఈడీ ఏది నడవదు. इसीलिए मैं चाहता हूं कि मुझे वायदा कि हम सब मिलकर शर्मिला को लोकसभा में डालेंगे. మీరందరూ నాకు వాగ్దానం చేయండి. లోక్సభ